జ్యేష్ఠ నక్షత్రంలో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా సరే పాదాలతో సంబంధం లేకుండా శిశువు పుట్టిన 9 నెలల లోపే గ్రహశాంతి చేయాలండి. దయచేసి దీనిని మాత్రం నెగ్లెక్ట్ చేయవద్దు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు జీవితంలో మంచి పొజిషన్ ని సాధించటానికి దక్షిణ వైపు ఉన్న ఇళ్లల్లో నివసించకూడదు. ఈ నక్షత్ర జాతకులు కొంచెం దూకుడుగా ఉంటారండి, మొండిగా ఉంటారు, స్త్రీల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు, ఉద్యోగ జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగాన్ని త్వరగా సాధించే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ స్థిరపడటం మాత్రం మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. ఇతరులతో ఎక్కువగా శత్రుత్వాన్ని కలిగి ఉంటారు. 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వారిని మంచి విద్యావంతులుగా చెప్పవచ్చండి. ఆలోచనా పరులు, గర్వం తక్కువ. కానీ గర్వం తక్కువగా ఉన్నప్పటికీ కూడా వీరికి ఉండే విపరీతమైనటువంటి కోపం, ఆవేశం కారణంగా పొగరుగా కనిపిస్తారండి. వీరికి కోపం వచ్చినా అది కేవలం క్షణం మాత్రమే. ఈ జ్యేష్ఠ నక్షత్రం అనేది రాక్షసగణ నక్షత్రం కాబట్టి పట్టుదల ఎక్కువగా ఉంటుందండి. ఎవరు ఏం చెప్పినా సరే పెద్దగా పట్టించుకోరు, వినరు, వారికి తోచిందే చేస్తారు. మేధా సంపన్నులు అయినప్పటికీ కూడా పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా, ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఉంటారు. దయగలవారు, గంభీరమైన నిజాయితీ గల స్వభావం వీరి ప్రత్యేకత అని చెప్పవచ్చు. అనగా కుజుడి యొక్క ప్రభావం ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులపైన ఉంటుంది కాబట్టి వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. పైకి సున్నితమైన స్వభావం లేక కనిపించినా ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఆవేశం, కోపం ఎక్కువగానే ఉంటాయి. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి నక్షత్రాధిపతి అయిన బుధుడు ప్రభావం, రాశ్యాధిపతి అయిన కుజుడు ప్రభావం, ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం ఈ నక్షత్ర జాతకుల పైన అధికంగా ఉంటుంది. అయితే వీరిలో ఉండే ప్రత్యేకత ఏంటంటే వీరిలో ఉన్న కోపము బయటికి కనపడదు. పైకి మామూలుగా కనపడినా చిన్న మాటకే నొచ్చుకునే స్వభావం వీరిది. ఒక యాంగిల్లో గంభీరంగానూ ఉంటారు. నీతి నిజాయితీలు కూడా ఎక్కువే. మొండివారు కూడా. వారికి తోచిందే, వారికి నచ్చిందే తప్ప ఎవరు ఎన్ని చెప్పినా సరే అందరి సలహాలు విన్నట్లుగా కనపడినా వీరి మనస్సాక్షి ప్రకారం మాత్రమే అన్ని పనులు చేయటానికి ఇష్టపడతారు. ఒక పని చేయటం అంటూ వీరికి నచ్చలేదనుకోండి, వీరి ప్రాణానికి ప్రాణమైన వారు చెప్పినా సరే వినరు. వారికి నచ్చిందే చేస్తారు. ఇష్టం లేని దాన్ని చేయటానికి వీరికి చేతులు రావు. ఒకవేళ ఏదైనా సందర్భంలో ఇష్టం లేనిది చేయాల్సి వచ్చినా సరే మనసు పెట్టి చేయరు. ఏదో చేసాంలే అన్నట్లుగా నామకరణానికి చేస్తారు. వీరి కుటుంబ సభ్యులను అడిగినా సరే వీరి గురించి అదే చెప్తారు. అందుకే ఈ నక్షత్ర జాతకులకు ఏమైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే అది చెప్పి ఊరుకోవటమే తప్ప వీరిని ఫోర్స్ చేయకూడదు. అంటే మీరు గొంతు పోయేలాగా చెప్పినా చివరికి వారికి నచ్చిందే చేస్తారు. జగముండి అని చెప్పవచ్చు. ఆ యొక్క స్వభావం వల్లే జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఇతరుల మాటలు విననందున అందరూ వీరిని మొండివారులాగా భావిస్తారు. వీరిది ఓపెన్ మైండ్ అనవచ్చు. మన సంస్కృతి సాంప్రదాయాలను నమ్ముతారు కానీ కట్టుబడి ఉండలేరు. అలాగే ఈ నక్షత్ర జాతకుల యొక్క మెదడు పదునైనది. అందుకే వీరు ఏ విషయాన్నైనా సరే వెంటనే అర్థం చేసుకోగలుగుతారు. అయితే ఈ నక్షత్ర జాతకులు చాలాసార్లు తొందరపడతారు. ఆ స్వభావం వల్లే జ్యేష్ఠ నక్షత్ర జాతకులు చాలాసార్లు తప్పులు చేస్తారు. వీరి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనో ఏదో ఒకటి పొందాలనే బలమైన కోరిక వీరికి ఉంటుంది. అలాగే ఇతరులను కూడా ఆకట్టుకోవడానికి చాలా పనులు చేయటానికి ప్రయత్నిస్తారు. అందరితో మర్యాదపూర్వకంగా ఉంటారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే జ్యేష్ఠ నక్షత్ర జాతకుల యొక్క మనసులోని భావాలను ఇతరులకు తెలియకుండా దాస్తారు. వృత్తిపరంగా దూర ప్రాంతంలో ఉండటానికి ఇష్టపడతారు. వృత్తి వ్యాపారాల విషయంలో అంకిత భావంతో ప్రతిదీ కూడా చేయటానికి ప్రయత్నిస్తారు. అంటే వీరు చేస్తున్న ప్రతి పని మీద కూడా వీరికి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. సమయం విలువ వీరికి బాగా తెలుసు.
అందుకే ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు తెలివి తక్కువ విషయాల్లో వీరి విలువైన సమయాన్ని మాత్రం ఎప్పుడూ కూడా వృధా చేయరు. అంటే ఎవరైనా గాసిప్స్ చెప్పుకుంటున్నారనుకోండి, అంటే ఒక 10 మంది కూర్చుని చర్చిస్తున్నారనుకోండి, అంటే ఎవరి గురించి అయినా చాడీలు చెప్పుకుంటున్నా ఎవరి గురించి చెప్పుకుంటున్నారని విందామని కూడా వీరికి ఉండదు. ఎందుకంటే ఈ నక్షత్ర జాతకుల యొక్క స్వభావం, వీరి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అలాంటి యూజ్లెస్ విషయాల్లో టైం వేస్ట్ చేసుకోకూడదు అనుకుంటారు. అలాంటి స్వభావం వీరిది. ఉద్యోగమైనా వ్యాపారమైనా సరే వీరు ప్రవేశించిన రంగంలో విజయాన్ని సాధించగలుగుతారు. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్ర జాతకులది కష్టపడే స్వభావం. ఒకవేళ ఈ నక్షత్ర జాతకులు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఉన్నత స్థానాలను పొందుతారు, అంటే క్రమక్రమంగా ఎదుగుతారు. కానీ ఈ నక్షత్ర జాతకులు సరైన దిశను కనుగొనడంలో చాలామంది వీరికి సహాయం చేస్తారు. అంటే చాలామంది వీరికి హెల్ప్ చేద్దామని చూస్తారు, చాలామంది వీరికి సలహాలు ఇస్తారు. వ్యాపారంలో కూడా పూర్తి విజయాన్ని పొందుతారు. జీవితంలో ఏదైనా సందర్భంలో పోటీ వచ్చినప్పుడు, అంటే వీరికి ఇంకొక మనిషికి మధ్య పోటీ వచ్చినప్పుడు ఎంత కష్టపడైనా సరే వీరు వారి పోటీదారును అధిగమిస్తారు. ఎందుకంటే ఈ నక్షత్ర జాతకులకు పోటీ స్వభావం అధికంగా ఉంటుంది. అంటే వీరితో ఎవరైనా పోటీ పడ్డారనుకోండి, వారిని ఓడించేంత వరకు నిద్రపోరు. అలాగే ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు 18 నుండి 26 సంవత్సరాల వయసు వరకు కొంత కష్టాన్ని ఎదుర్కొంటారు. అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత 26 సంవత్సరాలు నిండేలోపు ఈ మధ్య సమయంలో వీరికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అది వీరికి అనుభవాన్ని ఇస్తుంది. అయితే ఈ నక్షత్ర జాతకుల్లో చాలామంది మత్తు పదార్థాలకు బానిసయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. మత్తు పదార్థాలు మీ ఆరోగ్యానికి మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ నక్షత్ర జాతకులు చాలా ఆలోచనాపరులు, తెలివైన వారు. ఏదైనా చేసే ముందు వెనక 2 వైపుల నుండి ఆలోచిస్తారు. వీరు చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వీరి స్వచ్ఛమైన ప్రేమను అనుభవిస్తారు. ఈ నక్షత్ర జాతకులు కనుక శ్రద్ధగా ప్రయత్నిస్తే గవర్నమెంట్ ఉద్యోగాలను సైతం పొందగలుగుతారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే ప్రభుత్వ రంగ ఉద్యోగాల్ని పొందాలి అనే కోరిక కనుక మీకుంటే ఆ ఉద్యోగాన్ని పొందడం ఎంత ఆలస్యమైనా సరే ప్రయత్నిస్తూనే ఉండండి. ఎందుకంటే ఈ నక్షత్ర జాతకులకు గవర్నమెంట్ జాబ్స్ని సాధించడంలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే వీరిలో ఎక్కువ శాతం మంది గవర్నమెంట్ ఉద్యోగాలను సాధించగలుగుతారు. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారికి 14 సంవత్సరాల వరకు బుధ దశ జరుగుతుందండి. కాబట్టి 14 సంవత్సరాల వరకు పిల్లలు చాలా బాగా చదువుతారు, విద్యలో ప్రతిభను చూపిస్తారు. అయితే 14 నుండి 21 సంవత్సరాల వరకు ఈ మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు కూడా కేతు దశ జరుగుతుంది. కాబట్టి విద్యలో అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 14 సంవత్సరాలు అయితే విద్యలో బాగా రాణిస్తారండి. మళ్ళీ 14 నుండి 21 సంవత్సరాల మధ్యలో ఆరోగ్యం బాగోలేకపోవటం కానీ, ఆ ప్రభావం అనేది చదువు పైన పడటం కానీ, విద్య పైన ఆసక్తి కనబరచలేకపోవటం కానీ, తక్కువ మార్కులు రావటం కానీ ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. 21 సంవత్సరాల నుండి 41 సంవత్సరాల వరకు ఈ మధ్యలో ఉన్న 20 సంవత్సరాలు కూడా వీరికి శుక్రదశ జరుగుతుందండి. కాబట్టి ఈ మధ్యకాలంలో మళ్ళీ ఉపశమనం కలుగుతుంది. జీవితంలో బాగా స్థిరపడగలుగుతారు, విద్యలో బాగా రాణించగలుగుతారు. అయితే విలాసాలపైన మనసు మలుతుంది. డబ్బును ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. జీవితంలో త్వరగా స్థిరపడే అవకాశాలు ఉంటాయి. సకాలంలో వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. సంపాదిస్తారు కానీ ఈ సమయంలోనే ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విలాసాలపైన మనసు మల్లుతుందండి. 41 సంవత్సరాల తర్వాత నుండి 64 సంవత్సరాల మధ్య కాలంలో సుఖం కాస్త తగ్గినా సరే, బాధ్యతలు కాస్త పెరిగినా సరే, ఖర్చులు పెరిగినా సరే జీవితం అనేది బాగానే ఉంటుందండి. మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా వీరికి రాహుదశ కాలం నడుస్తుంది. కొద్దిగా సమస్యలు ఎదురవుతాయి ముందు దశ కంటే కూడా. అయితే ఇదే సమయంలోనే, ఇదే 18 సంవత్సరాల్లోనే రాహుదశ వల్ల విదేశీ పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక 2వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరిని విద్యావంతులుగా చెప్పవచ్చండి. అయితే ఎక్కువగా విమర్శలు చేస్తారు. చూసిన ప్రతి దానిపైన కూడా కమెంట్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ సంబంధిత ఫిర్యాదులు ఎక్కువగా వస్తూ ఉంటాయి వీరి మీద. అయితే 2వ పాదంలో జన్మించిన వారు కష్టపడి పని చేయగలరండి. శ్రమకు ఓర్చి పని చేయగలుగుతారు. బుద్ధి కుశలత అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. దానితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది.
వ్యాపారం అంటే ఇష్టపడతారు. భూ సంబంధిత ఉద్యోగాలు కానీ, భూ సంబంధిత వ్యాపారాలు కానీ, విద్యకు సంబంధించిన ఉద్యోగాలు వీరికి బాగా కలిసి వస్తాయండి. దానితో పాటుగా న్యాయవాద వృత్తిలో కూడా బాగా రాణించగలుగుతారు. జీవితంలో కాస్త లేటుగా స్థిరపడినప్పటికీ కూడా ఉన్నత స్థాయికి చేరుకోగల అవకాశాలు అనేవి మెండుగా ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 10 ఏళ్ల వరకు, 10 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా బుధ దశ జరుగుతుందండి. కాబట్టి విద్యారంభం అనేది బాగుంటుంది. 10 సంవత్సరాల వరకు పిల్లలు బాగా చదువుతారు, చదువు పైన ఏకాగ్రతను చూపిస్తారు. 10 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న 7 సంవత్సరాలు కూడా కేతు దశ కాలంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ మధ్య కాలంలో అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చదువు పైన ఏకాగ్రత అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన విషయాలపైన ఏకాగ్రత మళ్ళే అవకాశాలు ఉన్నాయి. 17 సంవత్సరాల నుండి 37 సంవత్సరాల మధ్య కాలంలో, ఈ మధ్యలో ఉన్న 20 సంవత్సరాలు వీరికి శుక్రదశ అనేది నడుస్తుందండి. కాబట్టి ఉపశమన సమయంగా చెప్పవచ్చు. ఉన్నత విద్యలో బాగా రాణించగలుగుతారు. విద్యతో పాటుగా అలంకరణ పైన ఎక్కువగా వ్యామోహం ఉంటుంది. విలాసాలను ఎక్కువగా కోరుకుంటారు. జీవితంలో త్వరగా స్థిరపడే అవకాశాలున్నాయి. సకాలంలో వివాహం అయ్యే అవకాశాలున్నాయి. 37 సంవత్సరాల వరకు అభివృద్ధి అనేది కొనసాగుతుందండి. అయితే జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కష్టపడేది 17 సంవత్సరాల నుండి 37 సంవత్సరాల మధ్య కాలంలోనే, విజయాన్ని సాధించేది, అభివృద్ధి పదంలో అడుగు పెట్టేది కూడా 17 నుండి 37 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న 20 సంవత్సరాలే. మీరు సంపాదించింది జాగ్రత్తగా దాచుకోవాల్సింది కూడా ఈ మధ్య కాలంలోనేనండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, 37 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా సంపాదన బాగానే ఉంటుంది. ఇంతకు ముందు కంటే కూడా బాగా ఖర్చు చేయవలసి వస్తుందండి. ఏదో ఒక అవసరం అనేది నెత్తిన పడుతుంది, దానికోసం తప్పక ఖర్చు చేయవలసి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్త పడాల్సింది, డబ్బుని బాగా సంపాదించవలసింది 17 నుండి 37 సంవత్సరాల మధ్య కాలంలో. 60 నుండి 78 సంవత్సరాల మధ్య కాలంలో జీవితం అనేది సాఫీగా సాగుతుందండి. రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు, అడ్డంకులు, అవాంతరాలు, అవమానాలు ఉన్నప్పటికీ కూడా సంతాన అభివృద్ధిని చూడగలుగుతారు. విదేశీ పర్యటనలు అనేవి చేయగలుగుతారు. ఇక జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే, విద్యలో సాధారణ ఫలితాలు ఉంటాయండి. ఇతర విషయాల్లోనేమో దూకుడుగా ఉంటారు. ఈ 3వ పాదంలో జన్మించిన వారు చెడు వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మాత్రం మంచి స్నేహితులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. స్నేహం వల్లే మీరు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. అలానే 3వ పాదంలో జన్మించిన వారు వారి అభిప్రాయాలను అంత సులువుగా మార్చుకోరండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే కన్న తల్లిదండ్రులు చెప్పినా, తోడబుట్టిన వారు చెప్పినా, స్నేహితులు చెప్పినా, బంధువులు చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే వినిపించుకోరు. వీరికి న్యాయవాద వృత్తి అనేది బాగా సరిపోతుందండి. జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే 6 సంవత్సరాలు వచ్చేంత వరకు వారికి బుధదశ అనేది జరుగుతుందండి. కాబట్టి 6 సంవత్సరాల వరకు చిన్న వయసులో, బాగా చిన్నగా ఉన్నప్పుడు విద్యారంభం అనేది చాలా బాగుంటుంది. చదువు పైన ఏకాగ్రతను చూపిస్తారు. అయితే 6 నుండి 13 సంవత్సరాల మధ్య కాలంలో, మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు వీరికి కేతుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఆ సమయంలో విద్యాపరంగా అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏకాగ్రత తగ్గే అవకాశాలు ఉన్నాయి. చదువు పైన కంటే కూడా ఆటల వైపు వీరి మనసు మళ్ళే అవకాశాలు ఉన్నాయి. లేదా అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయి. 13 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య కాలంలో, ఈ మధ్యలో ఉన్న 20 సంవత్సరాలు కూడా శుక్రదశ అనేది జరుగుతుందండి. కాబట్టి కాస్త ఉపశమనం కలుగుతుంది. విద్యా విషయంలో పర్లేదు అన్నట్లుగా ఉంటుందండి. విద్య కంటే కూడా అలంకరణ పైన ఎక్కువగా మొగ్గు చూపించటం కానీ, విలాసాలపైన మనసు మల్లటం కానీ, చెడు స్నేహితులు పరిచయం అవటం కానీ జరుగుతుంది. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు 13 నుండి 33 సంవత్సరాలు వచ్చేంత వరకు శుక్రదశ సమయంలో చెడు స్నేహితులతో స్నేహం చేయకుండా జాగ్రత్తలు పడినట్లయితే జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. త్వరగా స్థిరపడగలుగుతారు. సకాలంలో వివాహం అవుతుంది. 33 నుండి 56 సంవత్సరాల మధ్య కాలంలో బాగానే సంపాదిస్తారు. అభివృద్ధి ఉంటుంది. తెలివితేటలతో రాణిస్తారు. అయితే సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 56 నుండి 74 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న 18 సంవత్సరాలు రాహుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. అయితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి.
74 సంవత్సరాల తర్వాత వృద్ధాప్య సమయంలో చాలా సుఖంగా ఉంటుందండి జీవితం అనేది. ఇక 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు చట్టానికి కట్టుబడి ఉంటారండి. మంచి ఆలోచనలతో ఉంటారు. చట్టబద్ధమైన పనులను మాత్రమే అమలు చేస్తారు. అయితే వీరు తరచుగా చెవికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. యుక్త వయసు తర్వాత, మధ్య వయసు వచ్చిన తర్వాత చెవికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో కానీ, వినిపించకపోవటం కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. వీరికి కూడా పట్టుదల ఎక్కువ, మేధో సంబంధిత వృత్తులలో బాగా రాణించగలుగుతారు, వ్యాపారం పైన ఎక్కువగా మొగ్గు చూపుతారు, అధికార పదవులను సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం ఉంటుంది, ఆధ్యాత్మిక విశ్వాసం ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించగల సత్తా ఉంటుంది. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాలు వచ్చేంత వరకు బుధదశ జరుగుతుందండి. కాబట్టి చాలా బాగుంటుంది. తర్వాత వచ్చే 7 సంవత్సరాలు 2 నుండి 9 సంవత్సరాల మధ్య కాలంలో కేతుదశ కారణంగా విద్యలో అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తే విద్యలో మంచి విజయాలను సాధించగలుగుతారు. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి ఎప్పుడైనా చూడండి 4, 5వ తరగతి తర్వాత నుండి విద్యలో అభివృద్ధి ఉంటుంది. స్టార్టింగ్లో పెద్దగా చదువు పైన ఇంట్రెస్ట్ ఉండదు వీరికి. 11 సంవత్సరాల నుండి 31 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 20 సంవత్సరాలు శుక్రదశ నడుస్తుందండి. కాబట్టి మళ్ళీ అడ్డంకుల విషయంలో కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. ఈ సమయం చాలా బాగుంటుందండి. విద్య విషయంలో బాగానే రాణిస్తారు. అయితే అలంకరణ వైపు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. విలాసాలను కోరుకుంటూ ఉంటారు. 31 సంవత్సరాల వరకు 11 నుండి 31 సంవత్సరాల వరకు 4వ పాదంలో జన్మించిన వారు అభివృద్ధిని చూస్తారండి. బాగానే సంపాదించగలుగుతారు, బాగానే స్థిరపడగలుగుతారు. 31 సంవత్సరాల నుండి 54 సంవత్సరాల మధ్య కాలంలో సుఖ సంతోషాలనేవి కాస్త తగ్గినప్పటికీ కూడా అభివృద్ధిని చూస్తారండి. ఈ మధ్య కాలం కూడా మీకు బాగానే ఉంటుంది. అయితే 54 సంవత్సరాల నుండి 72 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు రాహుదశ జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో, వృద్ధాప్య సమయంలో చిన్న చిన్న ఆటంకాలు, సమస్యలు, పిల్లల వల్ల సమస్యలు, కొద్దిగా టెన్షన్ పడటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి టర్నింగ్ పాయింట్ ఏదంటే 11 నుండి 31 సంవత్సరాల మధ్య కాలంలోనండి. ఈ మధ్యలో ఉన్న శుక్రదశ సమయంలో. ఇవి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు, వారి జాతక వివరాలు.